నమశివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవీ భాగవతంలో తృతీయ స్కందంలో దేవి ప్రాదుర్భవం గురించి తెలియజేసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. జనమేజయుడు వ్యాసుడిని దేవీ భాగవతానికి సంబంధించిన త్రిమూర్తులు, వాళ్ళ గుణాలు, సృష్టి, స్థితి, లయలు, ప్రాణి ధర్మాలు వీటన్నిటికీ సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగాడు. బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు, నీకు వచ్చిన సందేహాలే నాకు వచ్చాయి. అప్పుడే నేను నారదుడిని అడిగాను. బ్రహ్మదేవుడు నాకు చెప్పిన విషయాలనే నీకు చెప్తానన్నాడు. నారదుడు నాకు చెప్పిన వాటిని నేను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. వ్యాసుడు జనమేజయుడితో, బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వం సృష్టి అంతా జలమయమైంది. అప్పుడు నేను ఒక్కడినే ఒక పద్మములో కూర్చుని ఉన్నాను. అప్పటికి సూర్యచంద్రులు, చెట్లు, పర్వతాలు ఏవీ లేవు. ఈ నీళ్ళలో ఉన్న పద్మంలో ఎట్లా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఈ నీరంతా దేని మీద ఉంది, నేనున్న ఈ పద్మం ఎక్కడుంది, దాని మొదలు చూద్దామని కాడ వెంబడి లోపలికి వెళ్ళి ఎంత వెతికినా అంతా నీలే. 1000 సంవత్సరాలు వెతికినా నీరు తప్ప నేల కనబడలేదు. ఇంతలో ఆకాశంలో నుంచి తపస్సు చెయ్యమని ఒక శబ్దం వినిపించింది. సరే అని పద్మంలో కూర్చుని తపస్సు చేస్తున్నాను. 1000 ఏళ్ళు తపస్సు పూర్తయ్యాక సృష్టించమని చెప్పింది ఆకాశవాణి నాతో. చుట్టూ నీళ్లు, ఏమి సృష్టించాలి, ఎలా సృష్టించాలి ఏమీ తోచలేదు నాకు. ఇంతలో చూస్తూ కూర్చున్న నా దగ్గరికి మధుకైటపులనే రాక్షసులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేయమన్నారు. భయంతో మళ్ళీ తామర పువ్వు కాడలో నుంచి చాలా లోతు నీళ్ళలోకి వెళ్ళాను. అక్కడ అద్భుతమైన ఒక పురుషుడిని నేను చూశాను. అతడు పచ్చని పట్టు వస్త్రం కట్టుకుని మెడలో వనమాలను ధరించి 4 చేతులలో శంఖ, చక్ర, గద, పద్మాలను ధరించి ఆదిశేషునిపై పడుకుని ఉన్నాడు. అతడి శరీరం మాత్రం నల్లని మేఘంలాగా ప్రకాశిస్తుంది. ఆయనే విష్ణుమూర్తి. అతడు యోగ నిద్రలో ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచక అతడిలో నిద్రారూపంగా ఉన్న పరదేవతనే నేను స్తోత్రం చేశాను. ఆ పరదేవత విష్ణువు శరీరాన్ని వదిలి ఆకాశంలో నిలబడింది. వెంటనే నిద్రలేచిన విష్ణుమూర్తి మధుకైటవులతో యుద్ధం చేసి ఆ పరదేవత అనుగ్రహంతోనే వాళ్ళని సంహరించాడు. అప్పుడు నేను విష్ణువు దగ్గరికి వెళ్ళాను. ఆ సమయానికే రుద్రుడు అక్కడికి వచ్చాడు. మహాదేవి మా ముగ్గురితో సృష్టి, స్థితి, లయలను జాగ్రత్తగా నిర్వహించమని చెప్పింది. అప్పుడు నేను, అంతా నీటిమయంగా ఉంది కదా, మా పనులు ఎట్లా చేయగలము అన్నాను మహాదేవితో. అప్పుడు జగదాంబిక చిరునవ్వు నవ్వింది. వెంటనే రత్నాలంకృతమైన ముత్యాల దండలు వేలాడుతున్న దివ్య విమానం ఆకాశంలో నుంచి వచ్చింది. ఈ విమానం ఎక్కండి, మీకు ఆశ్చర్యకరమైన దాన్ని చూపిస్తాను అన్నది ఆ జగదాంబిక. అట్లాగే అని నిస్సందేహంగా విమానం ఎక్కి ముగ్గురం కూర్చున్నాం. జగదాంబిక తన శక్తితోనే ఆ విమానాన్ని ఆకాశంలోకి నడిపింది.